నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. సార్, ఆల్దో మరణ వాంగ్మూలం ఉంటుంది, ఓకే, డైయింగ్ డిక్లరేషన్ ఉన్నా కానీ వైఫ్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది, కానీ హస్బెండ్ని ఏదైతే సుప్రీంకోర్టు ఉన్నారో వాళ్ళు ఎక్విటల్ ఇచ్చేశారు, ఈయన కారణం కాదు అని. కరెక్ట్ మేడం, ఇది చాలా నేను కూడా సర్ప్రైజ్డ్ ఉన్నాను ఈ దీని మీద, జడ్జ్మెంట్ మీద. బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. అండ్ మన ఇండియాలో మీరు చూడండి, ఒక 1% డౌట్ ఉన్నా కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషికి పనిష్మెంట్ పడకూడదు అన్నది చాలా స్ట్రాంగ్గా ఫాలో అవుతాం మనం. మన కంట్రీ, మన దేశం అన్నది ఈ కేసులో ప్రూవ్ అయిపోతుందండి. ఎందుకంటే ఈ కేసులో చాలా క్లియర్గా తెలుస్తుంది హస్బెండే చంపాడు భార్యని అనేసి. ఎందుకంటే when dying declaration is suspicious, it's not safe to convict accused in the absence of corroborative evidence అని సుప్రీంకోర్టు ఆ పాయింట్ చెప్పి, ఎవరైతే భర్త ఉన్నాడో ఈ కేసులో పర్టికులర్గా నేను తీసుకుంటానో, ఈ కేసులో ఒక వైఫ్ స్టవ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇందులో కిటికీ ఏంటంటే డైయింగ్ డిక్లరేషన్ ఫస్ట్ ఎప్పుడైతే బర్న్స్ అవుతాయో వెంటనే చనిపోరు. కొంతమంది 2 days 3 days వారం రోజులు బతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ టైంలో డైయింగ్ డిక్లరేషన్ పోలీస్ వాళ్ళు తీసుకుంటాం జరుగుతుంది. ఈ కేసులో కానిస్టేబుల్ వచ్చినప్పుడు ఫస్ట్ డైయింగ్ డిక్లరేషన్లో నేను వండుతున్నప్పుడు నాకు ఫైర్ అంటుకొని నాకు కాలినాయి అని చెప్పింది. ఓకే, ఆ తర్వాత ఎస్ఐ వచ్చినప్పుడు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చినప్పుడు డైయింగ్ డిక్లరేషన్ ఏం చెప్పింది అంటే, లేదు మా హస్బెండే నా మీద కిరోసిన్ పోసి అంటించాడు అని చెప్పింది. ఓకే, థర్డ్ మళ్ళీ ఎప్పుడైతే జడ్జి గారి ముందు జరిగిందో డైయింగ్ డిక్లరేషన్, అప్పుడు కూడా భర్త పేరు వేస్తాం జరిగింది. ఆటోమేటిక్గా ఇంకా ట్రయల్ కోర్టులో ట్రయల్ నడిచింది. ఇది మర్డర్ కేసు కిందనే 302 కిందనే బుక్ అయింది, ప్రాపర్ మర్డర్ కేసు కిందనే బుక్ అయింది. ట్రయల్ కోర్టులో కేసు నడిచింది. ఓకే, ఇది మర్డరే అని చెప్తాం కూడా ఒప్పుకుంది, భర్తనే చంపేస్తారని చెప్పి ట్రయల్ కోర్టు క్లియర్గా కన్విక్ట్ కూడా చేసి లైఫ్ ఇంప్రిజన్ యావజ్జీవన కారాగార శిక్ష వేస్తాం జరిగింది. వెంటనే ఈ హస్బెండ్ ఏం చేశాడో, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఏం చేశాడో, కన్విక్ట్ అయిపోయిన తర్వాత వెంటనే హైకోర్టుకి వెళ్తాం జరిగింది. హైకోర్టు కూడా ఆ జడ్జ్మెంట్ని అప్హోల్డ్ చేస్తాం జరిగింది. సేమ్ కన్విక్టెడే లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ అని చెప్తాం జరిగింది. దెన్ అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తాం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఈ హస్బెండ్ అదృష్టం చూడండి ఎట్లా మారిందో. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే, ద క్వశ్చన్ దట్ అరైజెస్ ఫర్ కన్సిడరేషన్ ఈజ్ యాజ్ టు విచ్ ఆఫ్ ద సెట్ డైయింగ్ డిక్లరేషన్స్ టు బి బిలీవ్డ్ బై ద కోర్ట్ అండ్ వాట్ వుడ్ బి ద గైడింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ అరైవింగ్ ఎట్ ఏ జస్ట్ అండ్ లాఫుల్ కంక్లూషన్. The problem becomes all the more knotty when the dying declaration made by the deceased are found to be contradictory. క్లియర్ కట్గా ఇక్కడ కాంట్రడిక్టరీ ఉంది. మనము 100 మంది దోషులకి పనిష్మెంట్ పడకపోయినా పర్లే, కానీ ఒక్క నిర్దోషిని మాత్రం పనిష్మెంట్ మనం ఇవ్వకూడదు అనే దేశంలో మనం బతుకుతున్నాము. డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు తన సెంటెన్స్లో మారినప్పుడు దానికి తగ్గట్టు కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ లేనప్పుడు, అంటే ఈ కేసులో తన మీద కిరోసిన్ ఈయన పోసినట్టు వేరే ఎవిడెన్సెస్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయగలుగుంటే పోలీస్ వాళ్ళు, సుప్రీంకోర్టు కూడా ఈయనకి యావజ్జీవ కారాగార శిక్ష విధించేది. ఎక్కడైతే డైయింగ్ డిక్లరేషన్లో 2 స్టేట్మెంట్లు ఉంది, కొరాబరేటివ్ ఎవిడెన్స్ పోలీసు వాళ్ళు ఇందులో కలెక్ట్ చేయలేకపోయారో సుప్రీంకోర్టు ఆయన్ని ఎక్విటల్ చేసి నిర్దోషం చేసి వదిలేస్తాం జరిగింది. ఇది చూడండి, ఇందులో ఈ హస్బెండ్ ఎంత అదృష్టవంతుడంటే ఖచ్చితంగా ట్రయల్ కోర్టు అలాగే అనుకుంది. ఇప్పుడు మనం కేసు చదివిన వాళ్ళం మనం కూడా ఖచ్చితంగా హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనుకుంటాము. హైకోర్టు కూడా అలాగే అనుకుంది. తీరా సుప్రీంకోర్టుకి వెళ్ళే దగ్గరికి ఈయనకి ఇట్లా కేసు టర్న్ అయ్యి డైయింగ్ డిక్లరేషన్లో డబుల్ ఉంది, ఒక్క నిర్దోషి కూడా పనిష్మెంట్ పడటానికి వీల్లేదు అన్న కాన్సెప్ట్లో వదిలేస్తాం జరిగింది. సో ఇలాంటి వీడియోస్, ఇలాంటి జడ్జ్మెంట్స్ మీకు సహజంగా మీరు ఎక్కడ వింటూ ఉండరు. కాబట్టి ఇలాంటి మేము చెప్పేది ఎందుకు అంటే, సంఘంలో సొసైటీలో కేసెస్ చాలా జరుగుతూ ఉంటాయి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా జరుగుతూ ఉంటాయి. ఒక అడ్వకేట్ అయితేనే డైలీ మేము చదువుతూ ఉంటాం కాబట్టి ఇవన్నీ తెలుస్తుంటాయి. ఈ వీడియోస్ చూస్తాం వల్ల మీకు కూడా నాలెడ్జ్ పెరిగి ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితికి ఎవరైనా వచ్చినప్పుడు మీరు వాళ్ళకి సజెషన్ ఇవ్వచ్చు. దయచేసి ఇట్లాంటి వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.